ఇప్పుడే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ అయితే చూసొచ్చాను. ఇక సినిమా ఎలా ఉంది, ఏంటి అని చెప్పుకోబోయే ముందర ఈడ మెయిన్‌గా మనం టాపిక్ మాట్లాడుకోవాల్సినది హీరోయిన్ దండి. అసలు హీరోయిన్‌కి ఎందుకు తీసుకున్నారో ఏమో గాని మూవీ అంతా ఏడుస్తూనే ఉంటది. ఎందుకు ఏడుస్తుందో, ఏందో ఆమె బాధ ఏందో, ఆమె ఏడిపే ఏడుపుకి మనం అందరము చందాలేసుకొని నీ బాధ ఏందమ్మా నీ ప్రాబ్లమ్ ఏందమ్మా అని చెప్పేసి మనము తీర్జామా అన్నంత కోపం అయితే వస్తది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. కిరణ్ అబ్బవరం మూవీస్ కొన్ని కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగుండవు. అది ఏందో ఒక లా ఉంటదన్నమాట. సరే ఇదైతే అది ఏందని చెప్పి నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీకి వెళ్ళాను. చాలా మంది కొంతమంది బాగుంది, కొంతమంది బాగాలేదు, రకరకాల మాటలు అయితే మనం వింటూ ఉంటాము ఒక మూవీ గురించి. ఏదైనా సరే రిలీజ్ అయితే సరే ఏదైనా ఉండని మన స్టైల్లో మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, అసలు నాకు ఫస్ట్ హాఫ్ వరకు ఒక రకానికి ఓకేనే. ఎంతసేపు అయినా స్టోరీ ముందరికే పోదు. అసలు స్టోరీ అనేది మూవీలో లేదు. ఒక చిన్న క్లిప్ మూవీ లాంటిది పట్టుకొని ఇక సినిమా అంతా లాగేశారనమాట. ఎక్కడ కూడా మనకి అరే మనము ఈ సీన్ బాగుందే, ఈ సీన్ బాలేదే, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అరే ఏంది ఏదైనా జరుగుతుందా, ఏముండదు. ఎంతసేపు ఉన్నా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మూవ్ అంటే వర్షాలు పడుతుంది, ఏదో చెప్పాలని చూస్తారు, ఏదో సెంటిమెంటల్ గా ఏదో పండించాలనుకుంటారు, ఏముండదు. అరే ఏదన్నా ఒక దాంట్లో అయితే అరే అలా అయిందా అనే ఇంటెన్షన్ గా మనకైతే అస్సలు అనిపించదు. అయితే అయిందిలే ఏముంది అనే లాగా అనిపిస్తుంది. ఇది ఒక చెత్త కాన్సెప్ట్, చెత్త ఇట్లాంటి ఐడియాస్ మరి ఎందుకు వస్తున్నాయో వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక మూవీ రూపంలో తీయడము. ఈ అప్కమింగ్ స్టార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని ఏదో ఒక పెద్ద మంచి సినిమా అయిపోతుంది, సంథింగ్ డిఫరెంట్ ఉందని ఏదో అనుకుంటున్నారేమో. మూవీలో మనం పోయి ఏదో మనల్ని మనం బంధించుకున్నట్టే అంత ఇలానా సినిమాలు చెప్పకూడదండి. కొన్ని కొన్ని సీన్స్ ఎందుకు వై అసలు హీరో యొక్క క్యారెక్టర్ అనేది చాలా వరస్ట్ గా రాసుకున్నాడు. ఆ రాసుకున్న దానికి అసలు వీడి ఎందుకు ఈయన ఒప్పుకొని చేయడము అక్కడ తెలిసిపోతుంది సినిమా ఏంటి అని. సో నాకైతే ఏ మాత్రం సినిమా అయితే నచ్చలేదు. ఇక వరస్ట్ థింగ్ ఏంటంటే క్లైమాక్స్. అలాంటి క్లైమాక్స్ ఇవ్వడము చెప్పాలంటే ప్రతి ఒక్కరు థియేటర్ లో ఆల్మోస్ట్ క్లైమాక్స్ అయితే నవ్వుతున్నారండి. అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ మనం ఫీల్ అయ్యేది ఒకటి, ఇక ఏం చేయాలో అర్థం కాక నవ్వేస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చినాం రా ఈ సినిమాకి, తిక్క సినిమాకి అన్నట్టుగా. సో ఇది ఓవరాల్ గా నేను చెప్పేది. వెళ్ళకండి మూవీకి అయితే, నాకైతే నచ్చలేదు. ఏదో చూద్దాం అనేలాగైతే కూడా లేదు, ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. నాకైతే సినిమా అయితే అస్సలు ఎవరికి నచ్చే మూవీ అయితే అస్సలకే కాదు. ఒక పిచ్చి అదేదో లవ్ స్టోరీ అన్నట్టు, కానీ ఇక్కడ లవ్ అనేది ఏముండదు, స్టోరీ అనేది ఏముండదు, మన తలకాయలు తినడం తప్ప. ఏదో కొద్దిగానా ఏదైనా మూవీ చూసేలాగైతే ఉండాలి. ఇక్కడ నాకు అసలు ఈ కాన్సెప్ట్, ఈ తిక్క కాన్సెప్ట్ అనేది అంటే స్టోరీ అనేది లేదు. ఈ స్టోరీ లేని చోట ఇంత పెద్ద లాంగ్ డ్యూరేషన్ లో మూవీలో ఏముందని ఏం చూపించాడని అసలు అయిపోగొట్టొచ్చు. ఇది మూవీ ఒక అర్ధ గంటలో అయిపోగొట్టొచ్చు. అలా అర్ధ గంటలో తీసినా కూడా నచ్చనిది కాదు సినిమా. అండ్ అమ్మ హీరోయిన్ అసలు ఎందుకమ్మా నీ బాధ ఏంది, ఎందుకు ఏడ్చడము, ఏమైందని, ఎందుకు అంత బాధ నీకు, మమ్మల్ని ఎందుకు అట్లా ఎక్కడైనా ఏడ్చి చేస్తే నీకు ఏదైనా అవార్డు ఇస్తామన్నారా, ఏడుపులకు ఏదైనా ఉంటే నీకు ఇవ్వాల్సిందే అవార్డు. ఎవరు బాగా ఏడ్చినారు ఇయర్ లో ఏ మూవీస్ లో అంటే నీకే ఇవ్వచ్చు తల్లి. దిస్ ఈజ్ మై జెన్యూన్ ఒపీనియన్.